నిజామాబాద్ జిల్లా గోవింద్పేట శివార్లో వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులకు పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లో దొంగతనం చేసి తరలిస్తున్న నిందితులు పట్టుపట్టారు. ఆల్టో కారును ఆపి సోదాలు చేయగా అందులో ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్ ఉండడంతో అనుమానం వచ్చి కారులోని వారిని పట్టుకోగా ఇద్దరు పారిపోయారని ఏసీపీ ప్రభాకర్ రావు చెప్పారు. నిందితులను విచారించగా ఆర్మూర్ సబ్ డివిజన్లో మొత్తం 59 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించి వాటిలోని కాపర్ వైర్ను ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుండి 60 కిలోల కాపర్ వైర్ను 78,000 నగదును ఒక ఆల్టో కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు పాత నేరస్తులేనని వారిపై గతంలో 34 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయని ప్రభాకర్ రావు వివరించారు. ఈరోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలోని గోవిందపేట విలేజ్ అవుట్స్కట్స్లోని ఆర్చి దగ్గర పోలీసు వారు సిఐ గారు అండ్ టీము సిబ్బందితో వెహికల్స్ చెక్ చేసే క్రమంలోని ఒక 4-వీలర్ వెహికల్ AP 28 BC 3303 ఈ వాహనాన్ని ఆపేసి చెక్ చేయడం జరిగింది. ఈ చెక్ చేసిన క్రమంలో ఏంటంటే దాంట్లో 3 ఉన్నారు. ఒక వ్యక్తి రియాక్ట్ అయ్యి ఎస్కేప్ అయ్యింది. రిమైనింగ్ 2 పర్సన్స్ ఎవరైతే ఇప్పుడు మన ముందు నిలబెట్టామో బర్ల పోసెట్టి, తల్లి పేరు పాపయ్య, 37 సంవత్సరాలు, వృత్తి బోండ్ల, పొలం చేపల అమ్మట, చెందూరు గ్రామం, మొదటి మండలం, ప్రస్తుతం గోవిందపేట గ్రామం. సుధాకరు వయస్సు భూమా